ఈరోజు మహాశివరాత్రి, శివపార్వతుల కళ్యాణం రోజు. ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుంచే గుండెల్లో ఒక తెలియని ఆనందం. ఇల్లు తుడుచుకున్నాం, ఇంట్లో ప్రతి మూలలో పవిత్రత నింపుకున్నాం. ఎందుకంటే ఈరోజు శివుడు, పార్వతీదేవి కళ్యాణం. మొదట అమ్మకు, నాన్నకు పెళ్లిబట్టలు పెట్టాం. అమ్మకు అభిషేకం చేశాం, పట్టువస్త్రాలు కట్టించాం, పెళ్లిబొట్టు పెట్టాం, బాసింగం కట్టాం, పూలమాల వేశాం. ఆ క్షణం ఆమె విగ్రహం కాదు, మన కళ్లముందు నిజంగానే పెళ్లికూతురిలా నిలిచింది. స్వామివారికి అభిషేకం చేసి, వస్త్రాలు మార్చి, పెళ్లిబొట్టు పెట్టాం, రుద్రాక్షమాల వేశాం. ఆ రూపం చూసి గుండె నిండిపోయింది. పెళ్లికి కావలసిన జీలకర్ర, బెల్లం, ఓడిబియ్యం, మంగళసూత్రం సిద్ధం చేసుకున్నాం. తర్వాత పూజ ప్రారంభించాం. శివయ్యకు, అమ్మకు కంకణధారణ చేసి గౌరిపూజ చేశాం. నైవేద్యం సిద్ధం చేసుకున్నాం. హారతి ఇచ్చి, కొబ్బరికాయ కొట్టి, శివయ్యకు, అమ్మకు కొంచెం తినిపించి కళ్యాణానికి బయలుదేరాం. అక్కడ పురోహితులు ఎదుర్కోలు ఉత్సవం జరిపించారు. తరువాత పెళ్లిపీటల మీద అమ్మను, శివయ్యను కూర్చోపెట్టారు. మంత్రాలు మారుమోగాయి. పాదసేవ జరిగింది. స్వామి పాదాలను కడిగిన ఆ క్షణం హృదయం పులకించింది. తరువాత శివయ్యకు మధుపర్కం 3 సార్లు తాగించడం చేస్తూ మూతి తుడిచాం. తరువాత సుముహూర్తం. అది ఒక గొప్ప సన్నివేశం. స్వామి అమ్మను చూడకుండా అడ్డుతెర ఉంచి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తెర తొలగించారు. అమ్మ శివయ్యను చూసింది. అప్పుడు అమ్మ ముఖంలో ఆనందం చూడడానికి 2 కళ్ళూ సరిపోవు. మాంగళ్యధారణ సమయం వచ్చింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ శివనామస్మరణతో ఆ శుభక్షణం పూర్తయింది. అందరూ ఓడిబియ్యం పోశారు. కాని నాకు మాత్రం చేతులు కంపించాయి. ఎందుకో కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కళ్యాణం అయిపోయింది. నేను కొత్త బట్టలు పెట్టి ఓడిబియ్యం పోశాను. చాలాసేపు అమ్మ దగ్గరే కూర్చున్నాను. అమ్మను, స్వామిని అలా చూస్తుంటే దిష్టి తగిలేలా ఉంది. అందుకే అమ్మకు, నాన్నకు దిష్టి తీశాను. అమ్మను, నాన్నను వదిలి రావాలనిపించలేదు. ఇంకొంచెం సమయం వాళ్ల దగ్గర గడపాలనిపించింది. ఈరోజు నాకర్థమైంది, విగ్రహాలు కాదువారు, మన శ్వాసలో ఉన్న దైవం. మనం కళ్యాణం చేశామని అనుకున్నాం, కాని నిజానికి వారే మన జీవితాన్ని కళ్యాణం చేశారు. శివయ్య, అమ్మ ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ కళ్యాణమూర్తులను మన కళ్లల్లో నిలుపుకొని అందరి జీవితాలలో అంతా మంచి జరగాలని అందరం కోరుకుందాం. హరహర మహాదేవ్. ఓం నమః శివాయ. మీతో ఒక అనుభూతి పంచుకోవాలనిపించింది. అమ్మను జాగ్రత్తగా పట్టుకున్నాను, ఎక్కడి జారుతుందో అని. అమ్మ నా మనసులో భయాన్ని తెలుసుకుందేమో. తన స్పర్శను అనుభూతిస్తూ, నేనున్నానులే బిడ్డా, మీకు అండగా అని చెప్తున్నట్టుగా ఆ సమయంలో నా మనసులో అనిపించింది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. నమః పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర.